విజయ్ బ్రదర్, థ్యాంక్ యూ. పాస్టర్ ఇస్సాక్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యకు వచ్చి చక్కటి ఆరాధనలో మమ్మల్ని లీడ్ చేశారు. అలాగే మన మధ్యకి ప్రణవే లైట్ బిల్డర్ రవితేజ గారు కూడా వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్. బైబిల్లో నుంచి దేవుడి యొక్క మాటలు మనం చదువుకుందాం. ఇది చాలా అవసరం. ఎందుకు చెప్పండి? నేను మాట్లాడే మాటలు మీకు వినపడుతున్నాయా, కనపడుతున్నాయా? కనపడుతున్నాయా? నా మాటలు మీకు కనపడుతున్నాయా? కనపడలేదు. మాటలు వినపడతాయి కానీ కనపడవు. మాటలు ఏంటి? వినపడతాయి. అంటే ఇక్కడ నుంచి నేను మాట్లాడుతుంటే మీ చెవిదాకా అవి ప్రయాణం చేస్తున్నాయి. మీ చెవిదాకా మాత్రమే కాదు, భూమికి యువతల పక్కన మనం ఉన్నాం, ఇండియాలో, భారతదేశంలో. ఇక్కడ నుంచి అమెరికాలో ఉన్నటువంటి మన బంధువులతో, మన స్నేహితులతో మాట్లాడినప్పుడు ఒక సెకండ్ లో ఇక్కడ నుంచి మాట అక్కడికి ప్రయాణం చేస్తాం. మన ఫోన్ నుంచి శాటిలైట్ కి, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళ ఫోన్ కి, వాళ్ళ హృదయానికి ఆ మాట ఎంతసేపట్లో వెళ్తుందండి? హలో ఇప్పుడు అంటే రేపు సాయంత్రానికి వెళ్తుంది. అక్కడికి ఎంతసేపట్లో వెళ్తుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. వర్డ్స్ కెన్ జర్నీ ఇన్ ఎయిర్ దట్ మచ్ ఫాస్ట్. కాంతి వేగము, శబ్ద వేగము అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం, అవునా కదా? ఈ మాటలు మీ హృదయాన్ని, మీ మనసుని, మీ జీవితాన్ని, మీ శరీరాన్ని, మీ కుటుంబాన్ని, మీ యొక్క ఆర్థిక స్థితిగతులను, మీ యొక్క భవిష్యత్తుని మార్చగలిగే శక్తివంతమైన మాటలు అన్నమాట. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? మనం ఎందుకు సెమీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి గ్యాదర్ అయ్యాం? క్రీస్తు యొక్క జన్మదిన వేడుక జరుపుకోవడానికి అక్కడ ఒక చెట్టు పైన ఒక స్టారు, ఒక స్టేజ్, వెనకాల ఒక ఫ్లెక్సీ, బెలూన్ డెకరేషన్, మైక్లు, సౌండ్ సిస్టమ్, లైట్స్, కీబోర్డు, ప్యాడ్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకొని కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసి క్రీస్తు యొక్క జన్మదిన వేడుక జరుపుకోవడానికి మనం ఇక్కడ చేరుకున్నాం. ఇవన్నీ కావాలి, కానీ వీటన్నిటికంటే ముఖ్యముగా కావాల్సింది ఏంటంటే క్రీస్తు జన్మదిన వేడుకలో ఆయన వాక్యం అన్నమాట. ఈ వాక్యము మన హృదయంలో చేర్చబడాలి. ఈ వాక్యమే క్రీస్తు అయి ఉన్నారు, క్రీస్తే వాక్యమై ఉన్నారు. యేసుక్రీస్తు మన మధ్యన వాక్య రూపంలో ఉన్నారు, ఆత్మ రూపంలో ఉన్నారు, అవునా కదా? ఎంతమందికి తెలుసా విషయం? బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని మనం తీసి చదువుదాం. ఎవరైనా చదవండి, ఒక వాక్యం తీసుకోండి. యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను. ఆదియందు అంటే ఏంటంటే మనందరం ఇప్పుడు ఎక్కడున్నామండి? భూమి మీద ఉన్నాం. భూమి ఒక రోజు పుట్టింది, మళ్ళీ ఒక రోజు గతించిపోతుంది. భూమి మీద ఉన్న మనము కూడా పుట్టాము, మళ్ళీ తిరిగి భూమిని విడిచి వెళ్ళిపోతాం. ఈ భూమి దేవుడు చేసినటువంటి సృష్టిలో ఒక మూల ఉన్నదన్న విషయం మీకు తెలుసా? దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన చేసిన సృష్టి మన కళ్ళెదురుగుండా ఉంది. మనం ఒకసారి మేడపైకి వెళ్ళి తల పైకెత్తి చూస్తే ఆకాశంలో మనం లెక్క పెట్టలేని నక్షత్రాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే యూనివర్స్ అంతటికి దేవుడు అధిపతి అయి ఉన్నారు, సృష్టికర్త అయి ఉన్నారు. దేవుడు సృష్టించినటువంటి సృష్టి 10,000 కోట్ల గ్యాలక్సీలుగా ఉన్నారు. ఈ యొక్క విషయాలు, ఇది ఇన్ఫర్మేషన్ కావచ్చు. సుధీర్ గారు ముందు రండి. ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియచేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మన మధ్యనే ఉంది, బట్ వి డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్. నాసా వాళ్ళు బెల్లా ప్లానటోరియంలో ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రొజెక్టర్ లో వేసి చూపిస్తారనమాట. నాసా వాళ్ళు ఎవరు తెలుసుగా మీకు? నాసా వాళ్ళు అంతరిక్షంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను పరిశోధిస్తూ ఉన్నారు. దేవుడు యూనివర్స్ అంతటికీ దేవుడై ఉన్నాడు. ఒక గ్యాలక్సీకి మాత్రమే దేవుడు కాదు, ఆ గ్యాలక్సీలో ఉన్నటువంటి ఒక నక్షత్రానికి మాత్రమే దేవుడు కాదు, ఆ నక్షత్ర మండలంలో ఉన్నటువంటి ఒక ప్లానెట్ కి మాత్రమే దేవుడు కాదు, ప్లానెట్ మీద ఉన్నటువంటి ఒక ఖండానికి మాత్రమే దేవుడు కాదు, లేదంటే ఒక జాతికి మాత్రమే దేవుడు కాదు, ఒక కులానికి, ఒక మతానికి మాత్రమే దేవుడు కాదు, ఒక భాషకి, ఒక ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదు. God means the creator of this whole universe. God means the creator of this whole universe. ఆ God వాక్య రూపంలో ఉన్నారు. అంటే బిగినింగ్ లో దేవుడు ఉన్నారు. దేవుడు లోపల నుంచి సృష్టి అంతా సృష్టించాడు.
దేవుడు లోపల నుంచి సృష్టి ఎలా సృష్టించబడింది అంటే ఆయన మాట్లాడితే సృష్టించబడింది. ఆయన మాటతో ఈ సృష్టి అంతటిని సృష్టించాడు. దిస్ ఇస్ వాట్ బైబిల్ సేస్. బైబిల్ చెప్తున్నటువంటి గొప్ప బేసిక్ సూత్రం అన్నమాట. హౌ దిస్ వాస్ క్రియేటెడ్. ఇప్పుడు మీరు నేను కూడా ఆయన వాక్కు ద్వారా సృష్టించబడ్డాము. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆత్మరూపిగా సృష్టించి మనకు ఒక ప్రాణాన్ని ఇచ్చి జీవాన్ని ఇచ్చి ఈ జీవాత్మని నేల మంటితో నిర్మించినటువంటి శరీరములో ప్రవేశపెట్టారు. ఆ శరీరములో మనము కొద్ది కాలం ఉంటామంటే, కొంచెం కాలం అయిన తరువాత ఈ శరీరాన్ని ఈ లోకాన్ని విడిచి మళ్ళీ తిరిగి ఆత్మ సంబంధమైన లోకానికి వెళ్ళిపోతాం. మన చుట్టూ ఉన్న గాలిలో ఈ ఆత్మ సంబంధమైన ప్రపంచం ఉన్నది. ఏమున్నదండి? ఆత్మ సంబంధమైన ప్రపంచం. అందులో దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నారు. ఆయన సృష్టించినటువంటి దేవదూతలు కూడా ఆత్మరూపిగానే ఉన్నారు. బైబిల్ గ్రంథం ఈ విషయాన్ని చాలా క్లియర్ గా తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:13 ఆయన సృష్టించినటువంటి దేవదూతలు మన చుట్టూ ఈ గాలిలో సంచరిస్తున్నారు. మన కంటికి కనపడనది లేదు అని చెప్పడానికి లేదు. ఆ దేవదూతల్లో కొందరు తప్పు చేసి పడద్రోయబడ్డారు. ఆ పడద్రోయబడినటువంటి దేవదూతలు కూడా సైతాను దూతలుగా మన చుట్టూ గాలిలో సంచరిస్తున్నారు. ఆ సైతాను దూతలని మనం దెయ్యములు అంటా ఉన్నాం. అర్థమవుతుందా? గాలిలో మనకు తెలియకుండా ఇంత జరుగుతుంటది. అంతెందుకు, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు కూడా ఆత్మరూపంగా సృష్టించి జీవాన్ని ఇచ్చి ఈ జీవాత్మని లోకంలోనికి పంపించాలంటే ఒక శరీరం కావాలి. కాబట్టి మన తల్లి గర్భంలో ఆ శరీరాన్ని సృష్టించారు. బట్ దేవుడు మాత్రం ఏమై ఉన్నారు? ఇన్ ద బిగినింగ్ హి వాస్ ద వర్డ్. ఆయన వాక్యమై ఉన్నారు. ఆయనే వాక్యమై ఉన్నారు. ఆయనే దేవుడై ఉన్నారు. ఆయన హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆ వాక్యమై యేసై ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. యేసు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకంలో మీకులాగా నాకులాగా శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి జన్మించారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు, ఆయన యందు భక్తి కలిగిన వాళ్ళు, ఆయన యందు నమ్మిక ఉన్న వాళ్ళు ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు. కానీ ఈ రోజుకి ఆయన జన్మిస్తూనే ఉన్నారు అనేక మంది హృదయాలలో. ఆయన వాక్య రూపంలో మాత్రమే కాదు, ఆత్మరూపంగా కూడా మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు. నన్ను ఎంతమంది చూస్తున్నారు మీరు? నేను ఎంతమంది కనపడుతున్నాను? నిజంగా కనపడుతున్నాను. నా మాట వినపడుతుంది కదా? అంటే నేను ఇక్కడ ఉన్నాను, నేను మీకు కనపడలేదని నేను అంటాను. నమ్ముతారా? నమ్మరా? ఏ మీరు నన్ను చూడట్లా, నా శరీరాన్ని చూస్తున్నారు. నేను ఎక్కడున్నానంటే ఈ శరీరం లోపల ఉన్నా. ఈ లోపల ఉన్న నేను ఒకరోజు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే ఈ శరీరాన్ని నేను అంటే నా ఆత్మ, నా ఊపిరి, నా ప్రాణమేమో నా రక్తంలో ఉంది. ఈ శరీరాన్ని నేను వదిలి బయటకు వచ్చేసాను అనుకోండి, ఈ శరీరం ఏమవుతుంది అంటే ఇలా పడిపోతుంది. ప్రాణం పోయింది అంటారు కదా. ప్రాణం పోతే ఏమవుతుంది? శరీరము పడిపోతుంది. నేను మాత్రం మీ పక్కన వచ్చి నిల్చుంటాను. హలో సంజన, హలో సార్ రవితేజ గారు. కానీ రవితేజ గారికి నా స్వరం పక్క నుంచి వినపడుతుంది. ఆయన మాత్రం నా శరీరం వరకు చూస్తుంది. చచ్చిపోయిన తర్వాత కూడా నాతో మాట్లాడుతుంది. దట్స్ ద మిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నమాట. ఇది బేసిక్ విషయాలే, ఎందుకో తెలియదు. అందరి యొక్క ప్రోద్బలం మీద ఈవేళ ఈ మాటలు ఇక్కడ ప్రకటించడానికి దేవుడు సమయాన్ని ఇచ్చారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఒక్కసారి చూడండి ఆ వాక్యాన్ని, మళ్ళీ మీకు అర్థమవుతుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ చూసారా? వాక్యాన్ని ఆయన అని సంబోధిస్తున్నారు. వాక్యాన్ని ఏమని సంబోధిస్తున్నారండి? ఆయన. ఇప్పుడు నేను త్రిత్వమై ఉన్నాను. నా ఆత్మ, ప్రాణము, శరీరము మూడు కలిస్తే నేను. మీరు నాతో మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే మాటలు నా ఆత్మ వింటుందా, నా ప్రాణం వింటుందా, నా శరీరం వింటుందా? అంటే నేను మీతో మాట్లాడుతున్నాను, మీ ఆత్మ వింటుందా, మీ ప్రాణం వింటుందా, మీ శరీరం వింటుందా నా మాటలు? మీ శరీరం మాత్రమే విన్నదనుకోండి, ఈ చెవులోంచి విని ఈ చెవులో వదిలేశారు అంటారుగా, అది మీ శరీరం. మీ ప్రాణం విందనుకోండి, అది ఇక్కడ స్టోర్ అవుతుంది. కానీ మీ ఆత్మ విందనుకోండి, అది ఇక్కడ స్టోర్ అవుతుంది. దట్ వర్డ్ విల్ ఎవర్ లాస్ట్. ఎప్పటికీ ఆ వాక్యము మీ ఆత్మలో ఉంటుంది.
దీన్నే జ్ఞానము అంటాము. ఈ లోకంలోనికి మనం వచ్చాము, ఈ లోకంలోనికి వచ్చి జీవిస్తూ ఉన్నాము. ఒకరోజు ఈ లోకాన్ని మనము విడిచి వెళ్ళిపోతాము. ఈ లోకంలోనికి మనకు రావడానికి కారణం ఎవరంటే ఆయన. ఎవరైనా? సృష్టికర్త అయిన దేవుడు. సమస్య ఏంటంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఎవరో మనకు తెలియదు. తెలియకపోవడం వల్ల మనకు తెలిసిన వాళ్ళందరినీ మనం దేవుడు అన్నాం. అఫ్ కోర్స్ రకరకాల ఫెయిత్, అందరి ఫెయిత్ కి సల్యూట్ చేయాలి, అందరి యొక్క జ్ఞానానికి సల్యూట్ చేయాలి, ఎవరిని మనం కించుకోవడానికి. మన బిడ్డ, ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు దాకా డాన్స్ చేశారు కదా, ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆ బిడ్డకి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఏమన్నా తెలుసా? తెలియదు. మన సీఎం ఎవరు అని అడిగితే చెప్తారా? Who is our CM? You don't know. Who is our Prime Minister? You don't know. That means మనము కూడా ఈ లోకంలోనికి అడుగు పెట్టినప్పుడు ఈ లోకంలో ఉన్న విషయాలు ఏమీ మనకు అర్థం కావు. మెల్లిమెల్లిగా ఈ లోకాన్ని మనం స్టడీ చేస్తూ నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఎదుగుతూ ఉన్నాం. శరీరంలో ఎదుగుతున్నాము, జ్ఞానంలో ఎదుగుతున్నాము, ప్రాణంలో ఎదుగుతున్నాము, అన్నిటిలో ఎదుగుతున్నాము. మనం రోజు తినే తిండి మన శరీరం కోసం. మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. ఈ బేసిక్ విషయాలు అర్థం కాకుండా యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజు మనం ఇక్కడ ఎందుకు జరుపుకుంటున్నాము, ఆయన ఎవరు అన్న విషయం మనకు అర్థం కాదు. అందుకోసం బేసిక్ మ్యాటర్ దగ్గరికి నేను తీసుకెళ్ళాను. హూ యామ్ ఐ? నేనెవరో నాకు తెలిసి అప్పుడు యేసు ఎవరో నాకు తెలుసు. నేనెవరో నాకు తెలిస్తే నా సృష్టికర్త ఎవరో నాకు తెలుస్తుంది. నేనెవరో నాకు తెలియకపోతే నా సృష్టికర్త నేను కనుక్కోవడం కష్టం. నేనెవరో నాకు అర్థం కానప్పుడు సృష్టికర్త, నన్ను సృష్టించిన సృష్టికర్తను కూడా నేను అర్థం చేసుకున్నాను. అఫ్ కోర్స్ మనం ఈ లోకంలో జన్మించడానికి మన బయలాజికల్ ఫాదర్ అండ్ మదర్, మన శారీరక సంబంధమైన తల్లిదండ్రులు చాలా అవసరం. కానీ మన రక్తము, మన శరీరము మాత్రమే, అంటే ఎముకలు, రక్త మాంసాలు మాత్రమే మన తల్లి గర్భములో మన తల్లిదండ్రుల వల్ల రూపుదిద్దుకుంటాయి. ఒకరోజు ఆ గర్భములో ఉన్నటువంటి శిశువు గుండె కొట్టుకోవడం. దట్స్ ద మూమెంట్ వి ఎంటర్ ఇన్ టు దట్ బాడీ. ఆ శరీరంలోనికి మనం ప్రవేశించినటువంటి క్షణం అదే. ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము అనేది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీతో మాట్లాడుతున్నాను, అది కూడా కాదు, ఇంకా సులువుగా అర్థం కావాలంటే నేను నడుస్తున్నానా మీకు కనబడుతుందా? నడిచేది నేనా, నా శరీరమా? నా శరీరం మీకు కనపడుతుంది, కానీ నేను నా శరీరంలో నడుస్తున్నా. ఒకవేళ నేను నా శరీరంలో లేననుకోండి, నా శరీరం నడుస్తుందా? కొంతసేపు అయితే మనం భోజనం చేస్తాం. తినేది నేనా, నా శరీరమా? నేను నా శరీరము కోసం అక్కడికి వెళ్ళి తింటాను. శరీరం కోసం మార్నింగ్ తినాలి, మధ్యాహ్నం తినాలి, సాయంత్రం తినాలి. బట్ నేనెవరు? ఐఎమ్ ఎ స్పిరిట్. నేను ఒక ఆత్మని. మన చుట్టూ ఉన్నటువంటి వాయుమండలములో ఈ ఆత్మ సంబంధమైన ప్రపంచం ఉన్నది. అక్కడ నుంచి నేను ఈ భౌతిక లోకంలోనికి వచ్చాను. ఇన్ ద సేమ్ వే జీసస్ క్రైస్ట్ కూడా ఆత్మ సంబంధమైన ప్రపంచానికి అధిపతి అయి ఉన్నాడు. He is the creator of this whole universe. 10,000 కోట్ల గ్యాలక్సీలకు ఆయన అధిపతి అయి ఉన్నాడు. అందులో ఒక గ్యాలక్సీ అయినటువంటి మిల్కీ వే గ్యాలక్సీలో మళ్ళా తిరిగి 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, దానికి అధిపతి. అందులో ఒక నక్షత్రమైనటువంటి సూర్యుడు మనం రోజు చూస్తున్నటువంటి నక్షత్రం. ఆ సూర్యుడి చుట్టూ 8 గ్రహాలు తిరుగుతున్నాయి. నాకు 9వ గ్రహమైన ప్లూటోని మొన్న మధ్యన తీసేశారు, మళ్ళీ ఇప్పుడు చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ 9 గ్రహాల్లో, ఆ 8 గ్రహాల్లో 3వ గ్రహమైన భూమి మీద మనం ఉన్నాం. ఈ భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. మనం ఈ భూమి మీద అడుగు పెట్టిన గడియ చాలా ఇంపార్టెంట్. అక్కడ మొదలవుతుంది మన జీవితము. జీవితం అంటే మనం ఈ శరీరములో పుట్టిన క్షణం నుంచి ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని విడిచే క్షణంలో ఉన్న కాలమే జీవితము. ఈ జీవితము తర్వాత నిత్య జీవం ఉన్నది. ఎందుకంటే ఆత్మకి చావు లేదు. ఆత్మకి శరీరము జన్మించింది. శరీరము ఒక 70-80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉండొచ్చు. మీకు నాకు మాత్రము చావు లేదు. ఈ శరీరంలో ఆత్మ ప్రవేశించిన తర్వాత కొద్ది కాలం ఈ శరీరము మనకి ఈ లోకంలో ఇల్లు అన్నమాట. ఇట్స్ జస్ట్ అవర్ ఇన్హాబిటేషన్. ఒక ఇల్లు, ఈ లోకంలో జీవించడానికి ఒక ఇల్లు. ఈ లోకము మీన్స్ ఏంటంటే భౌతిక లోకము.
ఈ భౌతిక లోకము కోసం ఇప్పుడు దాకా నేను మీకు మాట్లాడాను, కానీ దీనికంటే చాలా విస్తారమైనటువంటి ఆత్మ సంబంధమైన లోకం కోసము ఈ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథము ఈ ఆత్మ సంబంధమైన ప్రపంచం కోసం తెలియజేస్తుంది. దేవుడు అక్కడ అధిపతి అయి ఉన్నాడు. అఫ్ కోర్స్ నా పేరు మురళీ గణేష్, నా సర్టిఫికేట్ నేమ్ వచ్చి మురళీ గణేష్. నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు మురళీ గణేష్. ఈ భారతదేశంలో నమోదు చేయబడిన పేరు మురళీ గణేష్. బట్ హెవెన్ లో ఒక బుక్ ఉంది, దాని బుక్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ లైఫ్ అంటారు. బుక్ ఆఫ్ లైఫ్, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము అంటారు. అక్కడ కొందరు పేర్లు నమోదు చేయబడి, ఎవరి పేర్లు నమోదు చేయబడి, ఎవరైతే జీసస్ క్రైస్ట్ ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ పేరు అక్కడ నమోదు. అలా రిసీవ్ చేసుకునే గడియ నా జీవితంలో ఒక రోజు జరిగింది. అప్పుడు నా పేరు దేవుడు ఇస్రాయల్ అని పిలిచారు. మురళీ గణేష్ ఇస్ నాట్ యువర్ నేమ్, యువర్ నేమ్ ఇస్ ఇస్రాయల్. దట్స్ వై నేను ఇస్రాయల్ గా పరిచయం చేసుకున్నాను. కానీ నా తల్లిదండ్రులు నాకు పెట్టిన ఈ భారతదేశపు ఓటు హక్కు కలిగిన నేను, నా ఆధార్ కార్డ్ లో ఉన్న పేరు ఏంటంటే మురళీ గణేష్. మురళీ గణేష్ గా ఉన్న నన్ను ఇస్రాయల్ గా దేవుడు ఎప్పుడు పిలిచారు అంటే, ఒకరోజు 2009 జనవరి 4 తెల్లవారుజామున 10 నిమిషాలు తక్కువ 3 గంటలకి జీసస్ క్రైస్ట్ నా దగ్గరికి వచ్చి నాకు కనపడి 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళారు. దట్ వాస్ ద టైమ్ హీ వాస్ బోర్న్ ఇన్ మై హార్ట్. యేసు నా హృదయంలో జన్మించిన సమయం. అప్పటికి నా స్థితి ఏంటంటే, నేను సినిమా పరిశ్రమలో ఒక 10 సంవత్సరాల నుంచి 94 నుంచి 2004 దాకా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫోటోగ్రఫీలో వర్క్ చేశాను. ఒక 12 సినిమాలకు నేను వర్క్ చేశాను. ఒక 10-12 పైన సీరియల్స్ వర్క్ చేశాను. ఒక 100 ఎపిసోడ్స్ పైన నేను సింగిల్ ఎపిసోడ్స్ వర్క్ చేశాను బుల్లితెరలో. అలాంటి జీవితం. అప్పుడు I was under the influence of this devil, fallen angels, spirit of alcohol, spirit of smoking. రోజుకి కనీసం 10 పెగ్గలు 12 పెగ్గలు తాగితేనే కానీ పడుకునేవాడు కాదు. రోజుకి 5 ప్యాకెట్ల సిగరెట్లు తాగితేనే కానీ పడుకునేవాడు కాదు. రోజుకి ఒకనన్నా చెత్త కొట్టకపోతే పడుకునేవాడు కాదు. హైదరాబాద్ లో PCR సర్కిల్, చిన్న సీసార్ యాదవ్, కొత్తదాస్ అన్న అందరూ తెలుసు. పోలీసు, పొలిటికల్ రౌడీ షీట్స్. హైదరాబాద్ లో రాత్రి 12ంటికి ఏ బార్ ఓపెన్ ఉంటుంది, 1 గంటకి ఏ బార్ ఓపెన్ ఉంటుంది, 2ంటికి ఏ బార్ ఓపెన్ ఉంటుంది నాకు తెలుసు. ఎందుకంటే రోడ్ల మీద 3 దాకా 10-15 మంది రోడ్లు వేసుకుంటారు. దట్ వాస్ అ టైమ్ డెవిల్ ఇన్ఫ్లుయెన్స్డ్ మై లైఫ్. ఆ సమయంలో సాతాను అనేవాడు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను ఆక్రమించుకున్నాడు. నేను దేవుడిని అన్వేషిస్తూ ఉన్నాను. అయ్యప్ప మాల వేసుకున్నాను, భవానీ మాల వేసుకున్నాను, సాయిబాబా గుడి చుట్టూ తిరిగాను. ఇంకా రకరకాలుగా దేవుడిని అన్వేషిస్తూ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు 46 days నేను సిగరెట్, ఆల్కహాల్ మానేశాను. సినిమా ఇండస్ట్రీలో నాతో పాటు దగ్గర 15 మంది మాలేసుకున్నారు. అందులో నేను ఒక్కడే పెద్ద పాదం నడుచుకొని శబరిమల వెళ్ళాను. వీళ్ళందరూ మధ్యలో తప్పిపోయారు. 41 రోజులు ఉండాలి దీక్ష. కాళ్ళకి చెప్పులే లేకుండా నడవాలి, నల్లబట్టలు వేసుకోవాలి, తెల్లవారుజాము 4 గంటలకి లేచి చన్నీటి స్నానం చేయాలి, ఒక పూట భోజనం ఉండాలి, బూతులు మాట్లాడకూడదు, ఎవరిని తప్పుగా చూడకూడదు. నిష్ఠతో భక్తి చేసినటువంటి వ్యక్తిని అన్నమాట. 41వ రోజు ముగించుకొని సనత్నగర్ లో ఉన్నటువంటి అయ్యప్ప గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామితో కలిసి నేను శబరిమల వెళ్ళి పెద్దపాదం నడుచుకొని 46వ రోజు వచ్చి పీఠాన్ని మూలకెక్కించి అప్పుడు సివిల్ డ్రెస్ మార్చుకొని బయటకు వచ్చి నేను చేసిన ఫస్ట్ పని ఏంటో తెలుసా? సిగరెట్ తాగి అమ్మయ్యా. ఎస్, బట్ ఆఫ్టర్ దట్ 2009 January 4th 2:50 AM when Jesus came to me, ఆయన నా దగ్గరికి వచ్చి 2 minutes నాతో మాట్లాడినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి సిగరెట్ తాగుతావా, మందు తాగుతావా, అబద్ధం ఆడు. ఈ రోజుకి ఒక చిన్న అబద్ధం ఆడే స్థితిలో లేను నేను. That's the encounter with Jesus Christ. That's the power in Jesus Christ. When Jesus Christ was born in anybody's heart, that person is a new creation. పాతవి గతించను. అయితే how Jesus Christ can born in a person's heart? Through his word. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను,
ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. కంటిన్యూ. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలం సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేదు, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుష్యులకు ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ఆ వెలుగు ప్రకాశించుచున్నది చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఎస్ మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, ఐ వాజ్ ఇన్ డార్క్నెస్ సో మెనీ ఇయర్స్. చాలా కాలం నేను చీకటిలోనే నడిచాను, చీకటిలోనే జీవించాను. చీకటి నా హృదయాన్ని పరిపాలన చేసింది. But the light of Jesus Christ said in John 8:12, I am the light of this world. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించేవాడు ఎంత మాత్రమో చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని సెలవిచ్చాడు. ఆయన ఎంటర్ అయినప్పుడు ఆ వెలుగు మన హృదయంలో ప్రకాశించినప్పుడు బా ఉంటదండి ఆ తృప్తి, ఆ ఆనందం. అప్పట్లో నాకు అన్నీ ఉండేవి, ఇప్పుడు ఉన్నటువంటి మనశ్శాంతి తప్ప. బట్ ఇప్పుడు ఏమీ లేవు, కానీ మనశ్శాంతి మాత్రం చాలా పుష్కలంగా ఉంది. దట్స్ అ పీస్ గాడ్ కెన్ గివ్ టు us through Jesus Christ. Jesus Christ himself is a peace. ఆయనకి సమాధానకర్త అని పేరుంది, ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఎస్, అలా ఇండస్ట్రీలోంచి బయటకు వచ్చిన నేను కొన్ని వ్యాపారాలు చేశానండి హైదరాబాద్ లో. టెక్నిక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కెఫ్టేరియా మెయింటైన్ చేశాను. అలాగే ఐరన్ ఓర్ ఫైన్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కి వెళ్ళాను. నాతో పాటు ఇంకొక 5 ఫ్రెండ్స్ ఉన్నారండి. సాయి గణేష్ రీసోర్స్ అనే ఫర్మ్ ఉండేది నాకు. దాన్ని తీసుకెళ్లి మాంచెస్టర్ ఎక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫర్మ్ తో జతపరిచాము, సిస్టర్ కన్సర్న్ గా చేసుకున్నాము. వరంగల్ XMP వాళ్ళ అబ్బాయి అరవింద్ గారని, మన రవితేజ గారు లాగే ఉంటారు ఆయన కూడా, సేమ్ పర్సనాలిటీ సార్. ఆయన ఒక 6 నెలలు ఇక్కడ ఉంటే 6 నెలలు US లో ఉంటాడండి. మంచి ఆస్తిపరుడు. ఆయన మాకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చాడు. నాతో పాటు ఇంకో 4 పార్ట్నర్స్ కూడా ఉన్నారు. మేము 4 కలిసి అరవింద్ గారితో జాయిన్ అయ్యాం. ఆ కన్సైన్మెంట్ చేయాలంటే అప్పట్లో బేసిక్ కన్సైన్మెంట్ చేయాలంటేనే ఒక 12 కోట్లు కావాలి. అలాంటి బిజినెస్ లో మేము ఎంటర్ అయ్యి మేము కొద్దిపాటి పెట్టుకున్నాం. మేమందరం కలిసి 50%, ఆయన అప్పుడే 50%. మాంచెస్టర్ ఎక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉన్నటువంటి ఆ బిజినెస్ లో మేము హాస్పెట్, కర్ణాటక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వెళ్ళి అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకుని అక్కడ బిజినెస్ రన్ చేసాం. బట్ ఆ బిజినెస్ లో గాలి జనార్దన్ రెడ్డి గారు, గాలి జనార్దన్ రెడ్డి గారు ఆయన చేసే బిజినెస్. సో ఆ బిజినెస్ లో అనుభవం లేకుండా మేము దిగిపోయాం. బట్ లాగి పెట్టి ఒకటి కొట్టాడు ఈ డెవిల్ అనేవాడు. దెబ్బతో ఒక్కొక్కరికి ఒక 70 లక్షలు లాస్ వచ్చింది. అయితే అందరూ పెద్దవాళ్ళే నా ఫ్రెండ్స్. అప్పుడు నర్సాపురం కంటెస్టెంట్ ఎమ్మెల్యే ప్రసాద్ గారు, RS గారు, ఇలా అందరూ పెద్దవాళ్ళే. వాళ్ళకు 70 లక్షలు, 1 కోటి రూపాయలు అంటే ఆఫ్టర్ ఆల్ అప్పట్లోనే. బట్ నాకు మాత్రం చాలా పెద్ద అమౌంట్. అలాంటి స్థితిలో నేను నమ్మిన దేవుళ్ళు గాని, నాతో తిని తాగిన స్నేహితులు గాని, నాతో కలిసి గడిపినటువంటి బంధువులు గాని ఎవ్వరు కూడా నాకు అలా చేయించి లిఫ్ట్ చేయాలి. డౌన్ ఫాల్ లోకి వెళ్ళి, మైనస్ లోకి వెళ్ళి. దట్ వాస్ ద మూమెంట్ ఐ టర్న్ మై హార్ట్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. అప్పటి వరకు ఈ క్రిస్మస్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు అన్నమాట. క్రీస్తుని గురించి అసలు తెలియదు. అంతేకాదు మా అందరికంటే ముందు మా అమ్మగారు నమ్ముకుంటే ఆవిడ చేతిలోంచి బైబిల్ లాక్కొని అనేకమైన సార్లు ఇసుని కొట్టేశాను, కాలి కింద తొక్కేశాను, మేడపై నుంచి ఇసిరేశాను, అగ్గి పెట్టి కాల్చేశాను. అంత క్రూరంగా ప్రవర్తించాను. మా ఫాదర్ ఒక లైన్ లో ఉండేవారండి. ఆయన ఒక డైలీ 2 ఫుల్స్ తాగేస్తారు, 2 కోళ్ళు తినేస్తారు. SV రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు అలాంటి పర్సనాలిటీ అనమాట. మా సిస్టర్ ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు బైబిల్ చదువుతున్నారు నా తర్వాత అండి. ఆ హైట్ ఆవిడకి వచ్చి నాకు రాలేదు, నాకు మా అమ్మగారు హైట్ వచ్చింది. ఆయన కడుపు పుట్టి నేను కూడా చిన్న సింహం పిల్లలా ఉంటాను, ఆయన సింహంలా ఉండేవాడు. బట్ అలాంటి స్థితిలో ఉన్నటువంటి మా కుటుంబాన్ని God has chosen. ఈ సెమీ క్రిస్మస్ ప్రణవేల సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ లో ఈ మాటలు మీతో నేను పంచుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హల్లెలూయా. ఎస్, ఇదే మాటలు యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ మాటలు నేను మీతో ఎందుకు పంచుకుంటున్నాను అన్న విషయం అక్కడ ఉంటుంది. చూడండి ఒకసారి. జీవవాక్యమును గూర్చినది. జీవవాక్యమును గూర్చినది. ఈ వాక్యంలో ఏముందండి? జీవం ఉన్నది. Do you have life? Really?
ఒకసారి గిచ్చుకోండి, ఒకసారి పక్కన వాళ్ళకి గిచ్చండి ఒకసారి. లేదు చూసారా పాప ఎంత చక్కగా ఆ డాడీని గిచ్చేసిన వెంటనే గిచ్చితే నొప్పి వచ్చిందా? దట్ మీన్స్ యూ హ్యావ్ లైఫ్. లైఫ్ లేకపోతే, జీవం లేకపోతే ఏమవుతుంది? బాడీ ఇస్ డెడ్. అవునా కదా? శరీరము, చనిపోయిన శరీరాన్ని ఎంత గిచ్చినా ఎంత పొడిచినా దానికి ఏమీ తెలియదు. దట్ లైఫ్ కేమ్ ఫ్రమ్ దిస్ వర్డ్ అని బైబిల్ చెప్తుంది. దిస్ వర్డ్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ ద హోల్ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. దేవుడు నేల మంటితో శరీరాన్ని నిర్మించి అని ఊదినప్పుడు ఆ యొక్క శరీరానికి జీవం వచ్చింది. ద బ్రెత్ ఆఫ్ లైఫ్ అంటాం. మనం మాట్లాడుతున్నప్పుడు మన లోపల నుంచి ఏమొస్తుందండి? ఊపిరి వస్తుంది. ఒకసారి చేయిలో పెట్టుకోండి, మీ నోటి దగ్గర చేయి పెట్టుకోండి. హలో అనండి. హలో హలో అనండి. హలో హలో రాజారావు గారు హలో చెప్పి. శబ్దముతో పాటు ఏమొస్తుంది? ఏమొస్తుందండి? లోపల నుంచి ఊపిరి వస్తుంది. సో దట్ మీన్స్ ద వర్డ్ అండ్ బ్రెత్ ఈస్ వన్. మన మాట, మన ఊపిరి రెండు ఒకటే. ఈ రెండు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన ఆత్మలో నుంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మన ఆత్మ నుంచి వస్తున్నాయి. సో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన నోటిలోంచి వచ్చే మాటతో పాటు ఆయన ఊపిరి ఉంటారు చూసారా? చాలా శక్తి. అలాంటి జీవితంలో ఉన్న నన్ను దేవుడు ఎంతగా మార్చి వాడుకుంటున్నారంటే, ఈవేళ నేను ఫోన్లో ప్రే చేస్తే అవతల ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తుల శరీరాల్లో దెయ్యాలు బయటకు వస్తుంటాయి. 4 లక్షల దెయ్యాలు 45 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా మేము వీలైతే ఆడియో లేదంటే వీడియో రికార్డ్ చేసి పెడతాం. నా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఎందుకంటే మనుషులకి సాక్ష్యం కావాలి కదా, లేకపోతే నమ్మరు. మనం దేన్నన్నా నమ్మాలంటే నా కంటితో నేను చూస్తేనే కానీ నమ్మనండి. కానీ కంటితో మాత్రమే కాదు సుమా, దేవుడు మనకి 5 ఇంద్రియాలను ఇచ్చాడు. ఏంటది? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఇందులో కన్ను జస్ట్ ఒక ఇంద్రియం మాత్రమే. ముక్కు, ఊపిరి పీల్చండి ఒకసారి, గట్టిగా పీల్చండి. మీ ఊపిరి మీకు కనపడుతుందా? మీ నోటితో మాట్లాడే మాట మీకు కనపడుతుందా? మీ శరీరానికి తగిలే వేడి గాలి మీకు కనపడుతుందా? మీ శరీరానికి తగిలే స్పర్శ మీకు కనపడుతుందా? కన్ను, ముక్కు, చెవి, నాలుక, అంటే మిగిలిన 4 ఇంద్రియాలు పనిచేసే విధానము మన కంటికి కనపడదు. దట్ మీన్స్ ఇన్విజిబుల్ వరల్డ్ ఈజ్ మోర్ కరెక్ట్ దాన్ దిస్ విజిబుల్ వరల్డ్. ఇన్విజిబుల్ వరల్డ్. దేవుడు ఆత్మ అయి ఉన్నారు. ఆయన సృష్టించిన దేవదూతలు కూడా ఆత్మ అయి ఉన్నారు. అందులోంచి పడిపోయినటువంటి కొందరు దేవదూతలు, పడిపోయిన కొందరు దేవదూతల్లో ప్రధానమైన వాడు సైతాన్ అయి ఉన్నాడు. వాడు ఆత్మ అయి ఉన్నాడు. వాడి శిష్యులుగా పనిచేస్తున్నటువంటి దూతలైన దెయ్యాలు కూడా ఆత్మలై ఉన్నాయి. మీరు కూడా ఆత్మ, ప్రాణము, శరీరముగా ఉన్నారు. We came from invisible world to this visible world and we live here for a while, maybe 80 years, 70 years or 100 years, and after that we should leave this body, we should leave this visible world and go to again invisible world. ఈ లోకంలోనికి మనం రావడానికి సృష్టికర్త అయిన దేవుడు కారణమైతే, తిరిగి మళ్ళా మనం ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని, విజిబుల్ వరల్డ్ ని వదిలి వెళ్ళేటప్పుడు కూడా ఆయన మనల్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా ఆయనే కారణమై ఉండాలి. అలా కారణమై ఉండాలి అంటే ఈ జీవవాక్యము మన హృదయములో ఉండాలి. ఎవరి జీవవాక్యము? జీసస్ క్రైస్ట్. ఆ యేసు మన హృదయంలో జన్మించినప్పుడు దట్స్ అ రియల్ క్రిస్మస్. నేను బాధపడలేదు. ఇట్స్ అ స్మాల్ ఆపర్చునిటీ. అన్ని అరేంజ్ చేశాము. ఒక 100 మందికి 120 మందికి భోజనాలు చేశాము. బట్ ద టైమ్ హ్యాస్ కమ్ టు షేర్ ద గ్రేట్ వర్డ్. చాలా మంది బయటకు వెళ్ళిపోయారు. But few are here. You are chosen people from above. Amen. You are chosen people from above. మీరు ఎప్పుడైనా అమెరికా చూసారా? అమెరికా వెళ్ళారా? ఇక్కడ ఎంతమంది అమెరికా వెళ్ళారు? ఒక్కరు కూడా వెళ్ళలేదా? అమెరికా చూసారా? టీవీలో చూస్తాం కదండి. ఎంతమంది చూసారు? ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా ఫాస్ట్ టెక్నాలజీ కదా. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడకపోయినా ఇక్కడి నుంచి రిమోట్ ఆపరేట్ చేస్తూ యూట్యూబ్ లో చూసేసి కాదు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏంటో. అక్కడెక్కడో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ఇక్కడ చూసేస్తున్నాం. అక్కడెక్కడో వైట్ హౌస్ లో జరుగుతున్న విషయాన్ని ఇక్కడ చూసేస్తున్నాం.
ఢిల్లీలో జరుగుతున్న విషయాన్ని ఇక్కడ నుంచి చూసేస్తున్నాం. ఎంత టెక్నాలజీ వచ్చింది. మీరు అమెరికా చూడలేదని చెప్పి అమెరికా లేదు అంటామా? నేను చూడలేదండి, నా కంటితో నేను చూడలేదు కాబట్టి అమెరికా ఉందని నేను నమ్మను అంటామా? ఏ బాబురావు, నేను ఇంతకు ముందు ఒక విలేజ్ లో ఉన్నా. అక్కడ ఉన్నటువంటి రైతుల్లో ఒక ఆయన అనేవాడు, సార్ హైదరాబాద్ లో మా అబ్బాయి చదువుకుంటాడండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా హైదరాబాద్? మా అబ్బాయి హైదరాబాద్ లో చదువుకుంటాడు తెలుసా మీకు? అవునా? ఆ చిన్నతనంలో హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు. అయితే రే అమెరికాలో అన్నట్టయితే అంటే మన జ్ఞానము చాలా లిమిటెడ్ గా ఉంటది అనమాట. మన జ్ఞానము ఎలా ఉంటదండి? చాలా లిమిట్. మనకు తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి ఈ వరల్డ్ లో. మేబీ ఈ వరల్డ్ లోకి వచ్చిన తర్వాత 10 years 20 years 30 years మన జ్ఞానం పెరుగుతూ వెళ్తారు. పిల్లలకి తినడం రాదు, పడుకోవడం రాదు, నడవడం రాదు, బట్టలు వేసుకోవడం రాదు. అన్ని మనం నేర్పించి వాళ్ళని పెంచుతూ ఉన్నాం. మన సమయంలో సగం, మన కష్టంలో సగం, మన జ్ఞానంలో సగం, మన డబ్బులో సగం పైనే మన పిల్లల కోసమే వెచ్చిస్తాం. కొంత మన శరీరం కోసం, కొంత మన పిల్లల కోసం. అవునా కదా? బట్ ద వరల్డ్, వెన్ వి ఎంటర్ ఇన్ టు దిస్ వరల్డ్, ఈ లోక సంబంధమైన ధర్మానికి మనం లోబడిపోవడం వల్ల సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టి తిరిగి మళ్ళా మనము నశించిపోయే స్థితికి వెళ్ళిపోతున్నాము అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అందువల్ల మళ్ళా మనము సృష్టికర్తని మన హార్ట్ లో రిసీవ్ చేసుకుంటే, when Jesus Christ was born in our heart, that's the right Christmas celebration అన్నమాట. క్రిస్మస్ వేడుక. But when Jesus Christ is not there in your heart, in my heart, I can't celebrate really. వైట్ హౌస్ లో ట్రంప్ గారు పుట్టినరోజు ఇక్కడ ఎవరైనా జరుపుకుంటారండి? జరుపుకోరు. మోడీ గారు పుట్టినరోజు జరుపుకోవట్లేదు, ఇక్కడ ట్రంప్ గారు పుట్టినరోజు ఎక్కడ జరుపుకుంటారు? అవునా కదా? మన పిల్లల పుట్టినరోజు మనం జరుపుకుంటాం. సో దట్ మీన్స్ మనకి క్లోజ్ గా దగ్గరగా ఉన్న వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటాం మనం. బట్ జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు మనం ఇలా ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, there is a divine connection to each and every one person on this planet. ప్రతి ఒక్కరికి మీకు తెలియకపోవచ్చు, బట్ తెలుసుకున్న రోజు మాత్రము, మీరు ఆ సత్యం గ్రహించుకున్న రోజు మాత్రము, నెవర్ ఎవర్ యు విల్ నాట్ లివ్ దట్ మచ్ పీస్, దట్ మచ్ జాయ్. అలాంటి గొప్ప సమృద్ధి కలిగినటువంటి ఆనందముతో మీరు ఉంటారు. ఎందుకంటే యేసు మీ హృదయంలో కాబట్టి. గాంధీ మహాత్ముడు ఎంతమందికి తెలుసు? నెహ్రూ గారు. మీకు తెలుసా ఈవేళ మన పిల్లలు కడుపు నిండా అన్నం తింటున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు. మన పంట పొలాలు మనం పండించిన మన పంటను మనం తింటున్నాము, మనం కట్టుకున్న మన ఇంట్లో మనం ఉంటున్నాము అంటే ఒక 75 సంవత్సరాల 75 years బ్యాక్ గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు ఇలాగా ప్యాట్రియాటిక్ లీడర్స్ వాళ్ళు తిన్నటువంటి దెబ్బల వల్ల, వాళ్ళు చేసిన ఉప్పు సత్యాగ్రహం వల్ల మనం ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం. Do you know that? Are you really enjoying the liberty in India? No. 75 సంవత్సరాల్లో భారతదేశం చాలా దారుణమైన స్థితికి వచ్చేసింది. చాలా మంది ఆక్రమణదారులు మన కష్టాజీతాన్ని దోచేసుకుంటున్నారు. 1 లక్ష రూపాయల జీతం సంపాదిస్తే అందులో 30,000 గవర్నమెంట్ కట్టేయాలి లిటరల్ గా, డైరెక్ట్ ట్యాక్స్. అవునా కదండి? Again we are moving towards the slavery. 70 సంవత్సరాల క్రితం వెళ్తే బానిసత్వంలో మనం ఉన్నాం. మన భూమి మన చేతిలో లేదు, మన పంట మనకు రాదు, మన కష్టానికి తగిన ప్రతిఫలం మనకు లేదు. వీళ్ళందరి యొక్క క్రియా ఫలమే ఈ రోజు మనం అనిపిస్తాం. ఇండైరెక్ట్ గా ఇంకొకరు మన జీవితాన్ని దోచేస్తాం. ఇన్ ద సేమ్ వే, మనం పుట్టక ముందే మన కోసం గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేశాడు. మనం పుట్టక ముందే నెహ్రూ మన కోసం ఏదో దెబ్బలు తిన్నాడు, పాదయాత్ర చేశాడు. మనం పుట్టక ముందే మన కోసం వీళ్ళందరూ ఏ రకంగా కష్టపడ్డారు. మనం పుట్టక ముందే 2025 సంవత్సరాల క్రితం జీసస్ క్రైస్ట్ ఈ లోకంలో జన్మించాడు. మన కోసం ఆయన రక్తాన్ని చిందించాడు, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఇప్పుడు సజీవంగా ఉన్నాడు. మీరు హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానిస్తే ఆయన మీ హృదయంలోనికి వస్తాడు. నా హృదయంలోనికి వచ్చినటువంటి యేసు మీ హృదయంలోనికి కూడా
వస్తాడు. అప్పుడు మీరు చక్కటి సెమీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోగలుగుతారు జాయ్ఫుల్ గా. ఈ మాట నేను చెప్పట్లేదు సుమా, ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అనేది ఒకసారి చదవండి. ఇప్పుడు జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటే, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి, మా చేతులు దేనిని తాకినో అది మీకు తెలియజేయుచున్నాను. నేను మీకు తెలియచేస్తున్నాను. Once I enjoyed Jesus Christ in my spirit, never ever I came out of that way. That much power is there in Jesus Christ, because He is the King of Kings and Lord of Lords. ఆయన హెవెన్ విడిచి, దేవుడు అన్న మీనింగ్ ఏంటంటే పుట్టుక లేదు, చావు లేదండి. చాలా మంది తెలియగా అనుకుంటున్నారంటే యేసు ఈ లోకంలో పుట్టాడు, మళ్ళీ చనిపోయాడు సిలువలో, ఆయన ఆ సిలువలో చనిపోయాడు, ఆయన కాపాడుకోలేకపోయాడు అని అనుకుంటున్నారు. అది ఎందుకు చేశారు అంటే మిమ్మల్ని నన్ను హెవెన్ కి తీసుకెళ్ళడానికి ఆయన ఇక్కడికి రావాల్సి వచ్చింది. నీ పేరు మోక్ష ఏమన్నావమ్మా? కారుణ్యాకి ఇంకో జన్మ అంటూ ఉన్నది అనుకోండి, చీమలా పడతావు నువ్వు, పందిలా పడతావు, అని కుక్కలాగా, కోతిలాగా, సింహంలా పడతావు, ఇంకో జన్మంటూ ఉంటే ఒకసారి మానవ జన్మ ఎత్తిన మనము మళ్ళా తిరిగి జంతువులాగో లేదంటే పక్షిలాగో లేదా చేపలాగో పుట్టడానికి మనం ఇష్టపడతామా? చీమలా పుడతామా? చీమలాగైతే అసలు పుట్టాం, ఎందుకంటే ఇలా వెళ్తే కలిగిపోతాయి. చీమ జీవం ఇంతే, చచ్చిపోతుంది. బట్ గాడ్ మాత్రము తన యొక్క మహిమగల సింహాసనాన్ని విడిచి మిమ్మల్ని నన్ను సేవ్ చేయడానికి మానవ శరీరాకారంతో జన్మించి మన పాపాన్ని ఆయన మోసుకొని, మన శాపాన్ని ఆయన మోసుకొని, మన దరిద్రాన్ని ఆయన మోసుకొని, మన కష్టాన్ని ఆయన మోసుకొని, మన యొక్క అవమానాన్ని ఆయన మోసుకొని, మన యొక్క మరణ ప్రతిఫలాన్ని ఆయన మోసుకొని, యుగాలు మనం ఆయనతో ఉండాలని, నిత్య జీవాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఇష్టపడి ఈ లోకానికి వచ్చాడు. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క జన్మ రహస్యం అతను. మీకు జన్మ రహస్యం ఉంది సుమా? మీ జన్మ రహస్యం మీకు తెలుసా? డిడ్ యు ఫైండ్ యువర్ సీక్రెట్ ఆఫ్ బర్త్? నో తెలుసు. ఎప్పుడు తెలుసుకుంటాము అంటే మన సృష్టికర్తను మనం కలుసుకున్నప్పుడు మాత్రమే మనం తెలుసుకుంటాం. మీరందరూ కూడా ఆ రకంగా యేసుక్రీస్తుని కలుసుకోవాలని, క్రీస్తు మీ హృదయంలో జన్మించాలని, వచ్చే సంవత్సరం ప్రణవి అలైట్లో మరలా తిరిగి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకునే లోపు ఆ దేవుని యొక్క శక్తి మీ హృదయాలలో, మీ ఆత్మలో, మీ శరీరంలో, మీ ప్రాణంలో, మీ కుటుంబంలో, మీ పనిపాటులో, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ భవిష్యత్తులో, మీ ప్రణాళికలో, అన్ని విషయాల్లోనూ, మీ గమ్యస్థానంలోనూ దేవుడి శక్తి మీలో పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అందుకోసం కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఒకసారి అందరి కోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఏకీపించండి. కళ్ళు ఎందుకు మూసుకోవాలి అంటే మన కళ్ళు ఎదురుకుండా ఏ డిస్టర్బెన్స్ లేనప్పుడు మన హృదయాంతరాల్లోంచి మనం దేవుడితో కనెక్ట్ అవ్వగలుగుతాం అనమాట. మన కళ్ళ ముందు ఏదో ఒకటి కదులుతూ, మన చెవికి ఏదో ఒకటి వినపడుతూ ఉంటే మనము దేవుడితో ఆత్మలో మనము కలవలేము. కాబట్టి కళ్ళు మూసుకోవాలన్నమాట. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని మర్యాదపూర్వకంగా ప్రభు సన్నిధిలో మనం ఉన్నాము. దేవుడు మన మధ్యలో ఉన్నారు, సంచరిస్తున్నారు. ఆయన సన్నిధిలో మనం ప్రార్థిద్దాము. ప్రార్థన అంటే ఏంటంటే మనం ఆయనతో మాట్లాడము. మనల్ని సృష్టించినటువంటి ఆ దేవుడు మన ఆత్మని, మన ప్రాణాన్ని, మన శరీరాన్ని, మన జీవితాన్ని ఆశీర్వదించడానికి శక్తివంతమైన వ్యక్తి అయి ఉన్నారు. ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం ఎలాగైతే జీవముతో ప్రాణముతో ఉన్నామో ఆయన కూడా ప్రాణముతో ఉన్నాడు. మన మాటలు ఆయన ఆలకిస్తున్నాడు, మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయన మన జీవితంలో గొప్ప మేలులు చేస్తాడనమాట. ఇలాంటి నమ్మకంతో, ఇలాంటి విశ్వాసంతో యేసయ్య సన్నిధిలో మనం ప్రార్థిస్తుండగా హృదయపూర్వకంగా మీరు కూడా నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ఖచ్చితంగా మీ కుటుంబంలో, మీ జీవితంలో, మీ భవిష్యత్తులో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మీరు రుచి చూస్తారని నేను చెప్పగలను. మహిమా పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడగు దేవ, భూమిని అందులో సమస్తాన్ని, ఆకాశాన్ని అందులో సమస్తాన్ని నీ మహిమగల మాట చేత, నీ ఆత్మ చేత సృష్టించినటువంటి మా తండ్రి, ఆది అంతము మీరే అయి ఉన్నారు. ఆల్ఫా ఒమేగా మీరే అయి ఉన్నారు. సమస్త జగతికి అధిపతి అయి ఉన్నారు. మీ ఊపిరి మా మధ్యన ఉండబట్టి మేము ఇంకా జీవిస్తూ ఉన్నాము. మీ కృప చొప్పున మేము ఇదిగో దేవా ప్రణవి ఎలైట్ లో ఈ రకముగా
నీ పుట్టినరోజు మేము జరుపుకోవడానికి మీరు అనుమతించిన విధానాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాము దేవా. ఈ యొక్క ఈవెంట్ జరగడానికి గుప్పిట విప్పి చేయి చాపి డొనేట్ చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాను తండ్రి. నజరేయుడగు యేసు నామములో వారి యొక్క ఆత్మలోను, ప్రాణంలోను, శరీరంలోను, జీవితంలోను, కుటుంబంలోను కూడా నీ సమాధానము కలుగునుగాక అని పలుకుతున్నాము ప్రభువా. ఇదిగో తండ్రి, ఈవెంట్ లో పిలవగానే వచ్చి ఆరాధనలో మమ్మల్ని నడిపించినటువంటి విజయ్ బ్రదర్ ని, ఆయన దగ్గర తీసుకొచ్చినటువంటి పాస్టర్ ఇస్సాకు గారిని ప్రభువా, నజరేయుడగు యేసు నామములో నీ రక్తంతో మరొకసారి కప్పుతూ వాళ్ళ యొక్క పరిచర్యలో నీ అభిషేకము మెండుగా దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధురాలు వరకు ఈ ప్రణవీయ లైట్ కాంపౌండ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీవు వారి కోసం చెందించినటువంటి పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, అమూల్యమైనటువంటి రక్తంతో వారిని కప్పుతూ నీ హస్తాలకు సమర్పిస్తున్నాను. వాళ్ళ హృదయాలలో నీ కోసం పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ నీ బిడ్డలై ఉన్నారు తండ్రి. నజరేయుడగు యేసు నామములో ప్రభువా, నీ బిడ్డలందరినీ ఒక్కసారి మీరు దర్శించమని, వారి యొక్క జీవితంలో నీవు ఎందుకోసం వారిని సృష్టించావో ఆ ప్రతిఫలాన్ని వారు సమృద్ధిగా అనుభవించగలిగే స్థాయికి వారిని తీసుకొని రమ్మని, పిలవగానే రాజమండ్రి నుంచి తన కుటుంబంతో సైతం వచ్చినటువంటి నా సహోదరుడు వినేష్ ని, ఆ కుటుంబాన్ని, ఆయన అక్క చెల్లెల కుటుంబాలను కూడా తండ్రి నీ రక్తముతో నీ హస్తాలకు సమర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ఇదిగో వాయిద్యాలు వాయించడానికి వచ్చినటువంటి సౌండ్ సిస్టమ్, అలాగే లైట్స్, ఫ్యాట్స్ వాయించడానికి వచ్చినటువంటి ప్రేమ్ బ్రదర్, ఈ సహోదరులని ప్రభువా నీ హస్తాలకు సమర్పిస్తున్నాను. నీ రక్తము ద్వారా దేవా, నీ దూతల కావలో వీళ్ళు విడిచిపెడుతున్నాను. ఈ రాత్రి మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనూ కూడా నీ దర్శనము పొందుకునే విధముగా, నా దగ్గరికి ఏ రకంగా వచ్చారో అదే రకంగా వారికి కూడా నీ దర్శనము కలిగే విధముగా నిన్ను చూసే వాక్యాన్ని దయచేయమని, అందుకు కావలసినటువంటి నీ మహిమగల స్థితిని వారికి దయచేయమని, నీ దూతల్ని పంపించమని ప్రభువా, నీ సన్నిధిలో డాన్సులతో ఆరాధించినటువంటి చిన్న బిడ్డలందరినీ కూడా నీ రక్తంతో ముద్రిస్తూ నీ హస్తాలకు సమర్పిస్తూ జరగబోయే కార్యక్రమాన్ని మీరే దగ్గరుండి జరిగించమని పరిశుద్ధాత్మ స్వాధీనంలో అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.